సరే రాముతో మాట్లాడదాం. రాము నిజంగా అంటే ఇట్లా వార్తలను దాచిపెట్టినంత మాత్రాన, అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన సోషల్ మీడియా పేజెస్లో కావచ్చు, వాళ్ళ హ్యాండిల్స్లో కావచ్చు, మేమంతా చేస్తున్నామని అబద్ధాలు చెప్పుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పించుకునే అవకాశం ఉందా ప్రభుత్వానికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత? స్వేచ్ఛ 2014 కంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వ్యతిరేక మీడియా ఏ విధంగా పనిచేసిందో ఈరోజు స్వయంగా అలాంటి పరిస్థితులు వచ్చాయని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మేధావులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే, ఏ పత్రిక అయినా సరే, ఏ రంగమైనా సరే, ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలకు లబ్ధి చేకూర్చేలాగా ప్రభుత్వం ఏదైనా పథకాలు తీసుకురావాలి. ఆ పథకాలలో లోపభూయిష్టంగా ఏమైనా ఉంటే, నిర్మాత్మకంగా లేకపోతే పత్రికలన్నీ కూడా సరిచేసి వాటన్నిటి కూడా పరిశోధనాత్మకమైనటువంటి వార్తలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఎలాంటిది చేయకుండా అంత సవ్యంగా జరిగిపోతుంది అనేటువంటి వార్తల్ని ప్రసారం చేస్తూ ఏదైతే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఎల్లో మీడియా పైన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామంలో అయితే చాలా చైతన్యం మనకు కనపడుతూ ఉంది. తెలంగాణ ఉద్యమ చైతన్యం మనకు కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా చైతన్యంగా ఆలోచిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీ న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి ప్రసారాన్ని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అన్ని కూడా చర్చ పెడతా ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రికను కూడా బాగా చదువుతూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ ఏదైతే గ్రామ సభలకు సంబంధించినటువంటి ఆంతర్యం ఏమిటి, దాని వెనుకున్నటువంటి పెద్ద కుట్ర ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా గ్రామ సభల్లో ఈరోజు గొడవలు జరుగుతున్నాయి, ఏదో సద్దు మనుగుతుంది, గ్రామస్తులు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు, అధికారులు వెళ్ళిపోతున్నారు. కానీ అతి పెద్ద కుట్ర ఇక్కడ జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు వ్యవసాయం చేయట్లేదు కాబట్టి రైతు బంధు ఇవ్వం, రైతు భరోసా ఇవ్వం, మీకు అర్హత లేదు కాబట్టి, మొన్న గ్రామ సభలో మీరు పాల్గొనలేదు కాబట్టి, మీరు అప్లై చేసుకోలేదు కాబట్టి మీకు రేషన్ కార్డు రాలేదంటూ ఒక భయానకంగా వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి ఒక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపిందనేటువంటి వాదనలు కూడా రైతుల నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి. రైతులైతే భయపడుతూ ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా ప్రాంతంలో అయితే 2 పంటలు మాత్రమే సాగు చేస్తారు. కానీ 2 పంటలకు ఇవ్వకుండా ఒకే పంటకి ఇచ్చేలాగా ఏదైతే కొండలు, గుట్టలు, మెట్ట ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు వేస్తే వాటికి కూడా రైతు భరోసా ఎగ్గొట్టేలాగా ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ గ్రామ సభలన్నింటినీ కూడా అందుకు వేదికగా ఉపయోగించుకుంటుంది. అధికారుల భుజాల మీద తుపాకీ పెట్టి రైతుల్ని కాల్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు, భయప్రాంతాలకు గురవుతూ ఉన్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టేలాగా మీడియా చాలా ఉత్సాహంగా ఉండాలి, చాలా క్రియాశీలకంగా ఉండాలి. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఈ రోజున లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి పెట్టారో, ఆ విధంగానే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రతి ఒక్కరు యువత ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు దాచినా దాగినటువంటి నిజాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గ్రామాల్లో చైతన్యం మనకు కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఆగ్రహం పెళ్లిబిగుతూ ఉంది. వీటన్నిటిపైన సమాధానం చెప్పడానికి ఓటు ద్వారా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా టీ న్యూస్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. స్వేచ్ఛ.